అన్నదాత సుఖీభవ. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? పులిహోర టెంపుల్ స్టైల్‌లో చిన్న చిన్న టిప్స్‌తో ఈజీగా ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. ఒక కేజీకి చెప్తున్నా అండి. మన అరచేతిలో పట్టేంత చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. ఇలా ఇంత చిక్కగా తీసుకోవాలి దాని రసం. అందులో చూడండి 2 సార్లు వేసాను నేను కేజీకి. ఒక స్పూన్ పసుపు, ఉప్పు వేసుకొని ఒక్క స్పూన్ మెంతిపిండి వేయాలి. ఉప్పు మాత్రం చేత్తో వేసుకోవాలి. 2 సార్లు వేసాను చూసారు కదా! ఇంగువ వేసి చక్కగా దగ్గరకొచ్చే వరకు మసలనివ్వాలండి. పులిహోరకి మాత్రం పాత బియ్యమే తీసుకోవాలండి. శుభ్రంగా కడిగి మనకు అవసరం కంటే కొంచెం ఎక్కువ నీళ్ళే పోయాలి అందులో. అన్నం 80% ఉడికిన తర్వాత వాటర్ తీసేస్తేనే మీకు అన్నం పొడి పొడిగా అవుతుందండి. ఇలా తీసుకోవడం మామూలుగా అన్నం మనం వండినప్పుడు కూడా మనకు పొడి పొడి అవ్వాలంటే ఇలా వాటర్ తీసేసుకోవచ్చండి. గంజి వంపడం కంటే ఇది ఈజీ మెథడ్ అనమాట, సేఫ్. ఇలా ఒక టవల్ తీసుకొని కడిగి కాటన్ టవల్‌ని శుభ్రంగా తడిపి పిండిన తర్వాత అందులో వేయాలండి. అన్నంలో ఉన్న ఏదైనా మాయిశ్చర్ ఉంటే అంతా పీల్చుకొని పొడిగా అవుతది. కాసిన్ని నువ్వులు, కొంచెం జీలకర్ర వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఎండుమిర్చి వేయాలండి. కాస్త పోపు దినుసులు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేయాలి. వేసిన తర్వాత కాస్త గోలింది అన్న తర్వాతే పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇంగువ, కరివేపాకు వేసి పసుపు వేసుకొని ఒక స్పూన్ వరకు ఇంకా దింపేస్తాము అనే టైంలో నువ్వులు వేసుకోవాలండి. వేసుకొని ఈ అన్నం తీసి మనం ఒక వెడల్పాటి దాంట్లో వేసుకోవడమే బెటరు. ఫస్ట్ పోపు మాత్రమే కలుపుకోవాలండి. కలుపుకొని మొత్తం దానికి ఆయిల్ పట్టిన తర్వాత, ఎందుకంటే పోపు కలిపితేనే అన్నం మీకు పొడి పొడిగా ఉంటుంది. తర్వాత చిక్కగా అయిన చింతపండు గుజ్జు ఉంది కదా, అది కలిపేసుకోవాలి. అది కలిపి ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఆరిపోతుందండి అన్నం అనేది, చక్కగా పీల్చుకుంటుంది. ఇప్పుడు ఇందాక మనం నువ్వులు మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఒక 2 స్పూన్స్ వరకు వేయాలండి. మంచి టేస్ట్ ఉంటుంది. 10-15 మినిట్స్ తర్వాతే దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా చక్కటి టేస్టీ అయిన ఇంటిల్లిపాది నచ్చే పులిహోర రెడీ అవుతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు కేజీ కొలతలకి ఇచ్చానండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకేం కావాల్సింది, సబ్స్క్రైబ్.